మీరు నమ్మినా నమ్మకపోయినా జనవరి చివరి వారంలో మేషరాశి వారికి కొత్త జీవితం ప్రారంభం. ఒక వ్యక్తి కారణంగా అనుకోని మార్పులు వీరి జీవితంలో అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయండి. జనవరి నెల చివరి వారం మేషరాశి వారి జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు రాబోతున్నాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని క్లియర్గా చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా క్లియర్గా తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పరిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఈ రాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు. కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు, అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ, కొత్త పరికరాలను తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారండి. భారీ వాహనాలు నడపడం, యుద్ధ ట్యాంకులను నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను, సంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా నిష్ఠాతులుగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి. అనుభవం లేకుండా చేసే వ్యాపారాల కారణంగా నష్టాలు సంభవిస్తాయి. వైద్య రంగంలో వీరు రాణిస్తారు. అబద్ధాలు చెప్పడానికి వీరు అసలు ఇష్టపడరు. సోమరితనం అంటే కూడా ఇష్టమే. మేషరాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకున్నట్లయితే జీవితంలో చక్కగా రాణిస్తారు. స్త్రీలకు సంబంధించిన విషయాలు వివాదాస్పదము కానంత వరకు కూడా వీరి ప్రతిష్ట అయితే భంగం అనేది లేదు. స్త్రీలకు సంతానము, జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా క్రమంగా సమసిపోతాయి. జ్యేష్ఠ సంతానం విషయంలో కూడా వీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారికి జనవరి నెల చివరి వారంలో కొత్త జీవితం ప్రారంభం కాబోతోంది. ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా వీరు ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు అయితే వీరు అనుభవించబోతున్నారు. పెద్దల ఆశీస్సులు మిమ్మల్ని బాగా రక్షిస్తాయి. బంధుమిత్రుల సహకారం కూడా లభిస్తుంది. కాలాన్ని మంచి విషయాలకే వినియోగించగలుగుతారు. ఆ వ్యక్తి కారణంగా మీ జీవితం అనేది చాలా మలుపులైతే తిరగబోతోంది. కాకపోతే ఆ వ్యక్తి ఎవరంటే ముమ్మాటికి కూడా మీ తల్లిగారే అని చెప్పుకోవచ్చు. మీ తల్లిగారి కారణంగా మీ జీవితంలో చాలా మంచి శుభ మార్పులు అయితే ఈ సమయంలో కలగబోతున్నాయండి. మీ తల్లిగారి ఆశీస్సులు మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా ఈ సమయంలో రక్షిస్తాయి. మీరు చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. కాలాన్ని మంచి విషయాలకే వినియోగిస్తారు. శ్రీ దుర్గా ధ్యానం మీకు శుభప్రదం. మంచి ఆర్థిక ఫలితాలు ఉన్నాయి కనుక మీరు కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. చక్కటి శుభకాలం అనేది చెప్పుకోవచ్చు. ఒక వ్యవహారంలో శత్రువులపైన మీదే చేయి అవుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు మంచి ఫలితాన్ని కూడా కలిగిస్తాయి. శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మనోబలాన్ని తగ్గించేలాగా ఉంటాయి. దైవ ధ్యానంతో మనోబలం కూడా పెరుగుతుంది. స్థిరమైన ఆలోచనలు మీకు అన్ని విధాలుగా కూడా మేలును చేస్తాయి. క్రమంగా శుభం చేకూరుతుందండి. ఇష్టదైవ సందర్శనం మీకు శుభప్రదమనే చెప్పాలి. అసలు మేషరాశి వారికి ఈ సమయంలో వారి జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి కదా, అవేమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంతేకాకుండా గ్రహాల ప్రభావం అనేది మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వీరికి శుభ ఫలితాలు ఏమిటి కూడా తెలుసుకుందాం. మేషరాశి ఫలాలు 2024 ప్రకారం చూసుకున్నట్లయితే ధన యోగంతో సహా అన్నీ కూడా శుభయోగాలే అని చెప్పడంలో సందేహం అయితే కనిపించడం లేదండి. 2024 సంవత్సరం మేషరాశి వారికి బాగా కలిసి వచ్చేటటువంటి సంవత్సరం అని చెప్పవచ్చు. ఈ రాశి వారికి నూతన వస్తుయోగం ఉంటుంది. నూతన గృహయోగం కూడా కనిపిస్తోంది. మేషరాశి వ్యాపారస్తులకు 2024 వ్యాపారపరంగా లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారమునందు విజయాలు మరియు ధన లాభము కూడా కలుగుతుంది. ఆరోగ్య సంబంధిత విషయాల్లో మేషరాశి వారికి 2024లో ప్రథమార్థంలో స్వల్ప అనారోగ్య సమస్యలతో బాధపడవచ్చు. జూన్ తర్వాత నుండి కూడా ద్వితీయార్థంలో మీకు ఆరోగ్యం అయితే అనుకూలంగా ఉంటుందండి. మేషరాశి వారికి 2024 సంవత్సరం కెరియర్ పరంగా బాగా అనుకూల ఫలితాలు ఇచ్చేటటువంటి సమయం అని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ప్రేమ మరియు వైవాహిక జీవిత పరంగా చూసుకున్నట్లయితే కలిసి వచ్చేటటువంటి సంవత్సరము. ప్రేమ విషయాలు సఫలీకృతం అవుతాయి. అవివాహితులకు వివాహ యోగం కూడా ఉంటుంది. కుటుంబ సౌఖ్యము, ఆనందమును కూడా మీరు పొందుతారు. మేషరాశి వారు ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా శుభ ఫలితాలు పొందుతారని, కుటుంబ సౌఖ్యము, ఆనందము కూడా కలుగుతుందని, ధనలాభము, వస్తులాభము వంటివి కలుగుతాయని జ్యోతిష శాస్త్రం అయితే తెలుపుతోంది.
ఈ సంవత్సరంలో మేషరాశి వారికి ప్రేమ జీవితం అనేది ప్రథమార్థం అంతగా అయితే అనుకూలంగా కనిపించడం లేదు. ద్వితీయార్థం బాగా కలిసి వస్తుందండి. మేషరాశి వారికి మొదటి 3 నెలలు ప్రేమ మరియు జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో మధ్యస్థ ఫలితాలు అయితే కలుగును. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలు వీరి ప్రేమ విషయాలకు సంబంధించిన లేదా జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో మధ్యస్థ ఫలితాలు కలుగును. ఆఖరి 9 నెలల్లో ప్రేమ జీవితం మరియు జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలలో చాలా అనుకూలమైనటువంటి మరియు ఆనంద ఫలితాలు అయితే లభించే అవకాశాలు ఉన్నాయండి. ఈ రాశి వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి వారికి సంవత్సరం సుఖము, సౌఖ్యము, ఆనందము మరియు శారీర భోగము కూడా కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి గత కొంతకాలంతో పోల్చుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం ఆర్థిక పరంగా పురోగతి మరియు సంతృప్తిని కూడా కలిగించేటటువంటి సంవత్సరం అని చెప్పవచ్చు. లాభస్థానంలో శని అనుకూలత వలన, ధనస్థానంలో గురుని ప్రవేశం వలన 2024 సంవత్సరం మేషరాశి వారికి ఆర్థిక లాభాలు తెచ్చిపెట్టేటటువంటి సంవత్సరము. ఈ రాశి వారికి జనవరి 2024 నుండి ఏప్రిల్ 2024 వరకు ఆర్థిక విషయాల్లో టెన్షన్లు మరియు అధిక శ్రమ కొంత వేధించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మే 2024 నుండి మేషరాశి వారికి ఆర్థిక పరంగా లాభము, విజయము కూడా కలుగుతుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సర ప్రథమార్థం కెరియర్ పరంగా స్వల్ప ఇబ్బందులు మరియు పనుల యందు ఒత్తిళ్లు కూడా ఏర్పడును. ద్వితీయార్థం మేషరాశి వారికి కెరియర్ పరంగా శుభ ఫలితాలు కలగవచ్చు. జనవరి నుండి ఏప్రిల్ మాసం వరకు కూడా జన్మగురుని ప్రభావం చేత మేషరాశి వారికి పనుల యందు ఒత్తిళ్లు, చికాకులు మరియు సమస్యలు కూడా వేధించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మే మాసం నుండి వాక్స్థానంలో గురుని ప్రభావం కారణంగా మేషరాశి వారికి కెరియర్ పరంగా శుభ సమయం కనిపిస్తోంది. ఈ రాశి నిరుద్యోగస్తులకు ఉద్యోగ ప్రాప్తి కలుగు సూచనలే ఉన్నాయి. మేషరాశి ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు, ప్రమోషన్లు ద్వితీయార్థంలో లభించేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. ఈ రాశి వారికి గత కొంతకాలంతో పోల్చుకుంటూ ఉన్నట్లయితే కనుక 2024 సంవత్సరం ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా జనవరి 2024 నుండి మే 2024 వరకు కూడా ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్తలు వహించడం మంచిది. ఈ రాశి వారికి ఈ 5 నెలల్లో టెన్షన్ల వలన అనారోగ్య సమస్యలు కూడా కలుగు సూచనలు ఉన్నాయి. మే నెల 2024 నుండి సంవత్సరం అంత్యము వరకు కూడా మేషరాశి వారికి ఆరోగ్యము అనుకూలిస్తుంది. ఆరోగ్య విషయాల కోసం దక్షిణామూర్తిని పూజించడం మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది. ఈ రాశి వారు 2024 సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అని అనుకున్నట్లయితే కనుక దుర్గాదేవిని పూజించాలి. దేవి ఉపాసన వంటివి చేయడం, శ్రీ లలిత సహస్రనామాలు వంటివి పఠించడం మరియు సుబ్రహ్మణ్య స్వామి అష్టకాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోంది. చూసారు కదండి, మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.